వెల్కమ్ టు Mongolia. అంబరెల్లా ఎలాగెక్కాలరా ఇంత చిన్నది ఉంది పడిపోతే నాకు చేర్స్ ఈవినింగ్ తనకు నేను నిజంగా This is Mongolia. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా రాజధాని బీజింగ్ నుంచి. మొత్తానికి చైనా సిరీస్ అయిపోయింది. ఈ డ్రాగన్ సామ్రాజ్యాలని వదిలి ఇప్పుడు చంగీస్ ఖాన్ సామ్రాజ్యాలకి మంగోలియా వెళ్తున్నాం. లెట్స్ గో టు మంగోలియా. సో ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఓకే, చెక్ ఇన్ అయిపోయాక ఏది చైనా యొక్క రాజధాని బీజింగ్ అంటే మామూలుగా ఉండదు. ఎయిర్పోర్ట్ చూసాక డైరెక్ట్ మంగోలియా ఫ్లైట్ ఎక్కి మంగోలియా వెళ్ళిపోదాం. ఓకే, సో విండో సీటే వచ్చేసింది. సో ఎయిర్లైన్స్ వచ్చేసి మంగోలియా ఎయిర్లైన్స్. సో మంగోలియా యొక్క రాజధాని ఉలాన్ బట్టర్కి వెళ్తున్నాం. ఉలాన్ బట్టర్కి. సో జర్నీని ఎంజాయ్ చేయండి, దిగాక అన్నీ చూపిస్తాను. ఓకే, ఓ మంగోలియా చెంగిస్ ఖాన్ సామ్రాజ్యమా, ఈ ప్రపంచ యాత్రికుడు తెలుగోడు భారతీయుడు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టారు. స్వాగతం పలుకు. వెల్కమ్ టు మంగోలియా. మంగోలియా ఎయిర్లైన్స్ అదేనండి. సో ట్రావెల్ కార్డు పెట్టేసి డబ్బులు తీసేసుకుందాం. మంగోలియా లక్ష్మీదేవి వస్తుండ్రు. ఇదిగోండి చెంగిస్ ఖాన్ గారు. సో మనకి డబ్బులు వచ్చేసాయి. మంగోలియా డబ్బులు చూస్తున్నారు కదా, చెంగిస్ ఖాన్ గారు ఉన్నారు. సో ₹1 వచ్చేసి 37 ఈ మంగోలియా టోరాకులు. సో ఇప్పుడు ఇల్దే తక్కువ. ఇప్పుడు మనకు డబ్బులు వచ్చేసాయి కాబట్టి సిమ్ తీసేసుకొని బస్సు ఎక్కి రూమ్కి వెళ్ళిపోదాం. అక్కడ విపరీతంగా వేస్తుంది. ఎయిర్పోర్ట్లో సూపర్ మార్కెట్ పెట్టారు. ఎయిర్పోర్ట్లో సూపర్ మార్కెట్ ఎవరైనా పెడతారా? నిజంగా బాగోలేదు. చాలా తక్కువ డబ్బులు మంచి ఆహారం కొనుక్కున్నాను. ఎయిర్పోర్ట్ పేరేట్ అనుకున్నారు, చెంగిస్ ఖాన్ ఎయిర్పోర్ట్. అసలు ఇక్కడ ఎక్కడ చూసినా చెంగిస్ ఖాన్. నాన్న చెంగిస్ ఖాన్ ముస్లిం కాదు, తెంగరిజం. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటారు. చెంగిస్ ఖాన్ ఉందంటే అది బిడుదు. తెంగరిజం వీళ్ళ మతం వేరు, వీళ్ళ మతం పేరు తెంగరిజం మతం. తెంగరి వస్తుందరో. రండి. హ్యాపీగా పబ్లిక్ బస్సు ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అబ్బా, సిటీ వరకు పబ్లిక్ ఫ్రీ. సవక ఎవరు లేరు. సవగ్గా దొరికితే ఉండాలి. ఇలా ఉంటే చవకగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వింతైన దేశం, విచిత్రమైన దేశం, ప్రశాంతమైన దేశం మంగోలియాకి స్వాగతం. చవకగా ₹1500 కిచెను, బెడ్రూము, అపార్ట్మెంట్ సిటీ సెంటర్లో దొరికింది. ఈ ఊరు ఆయన ఈ దేశం విడిచి జాబ్కి వేరే పక్కనున్న రష్యాకి వెళ్ళిపోతున్నారు. సో ఈ అపార్ట్మెంట్ రెంట్కి ఇచ్చారు. ఫస్ట్ బోని కస్టమర్ నేనే అనమాట. దొరికింది. కిచెను, పెద్ద ఫ్రిడ్జు, బాత్రూము, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నది. ఫస్ట్ కస్టమర్ కాబట్టి 15 రోజులకు దొరికింది. 10 రోజులు ఉన్నాను. 10 రోజులు బుక్ చేసుకున్నాను. మిష్వాకు డాబరు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంగోలియా. Namaste Pokonara. అందరూ బాగున్నారు. సో మన మంగోలియా ముద్దు గుమ్మతోని మనం ఈ మంగోలియా సామ్రాజ్యాల్ని, చిత్ర విచిత్రమైన ఈ దేశాన్ని, ఏది చెంగిస్ ఖాన్ సామ్రాజ్యాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్నాం. సో తిను జిమ్మా అండి, ఆన్లైన్లో పరిచయం. యువర్ నేమ్ ఈస్ ఇహ్మా. మర్చిపోయాను. సో యువర్ టీచర్ రైట్ హియర్. సో ఇప్పుడు వీళ్ళకి సెలవులు 2 నెలలు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉలాన్ బటర్ అనే రాజధాని దగ్గర 10 నెలలు మొత్తం -50లో ఉంటుంది. కోల్డెస్ట్ సిటీ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అని కొడితే మీకు ఈ ఉలాన్ బటర్ వస్తుంది. సో ఈ 2 నెలలు సెలవులు. ఇప్పుడు ద ఫెస్టివల్ ఈజ్ నాదం రైట్. నాదం ఫెస్టివల్. నాదం ఫెస్టివల్ హాలిడేస్. ఈ 2 నెలలు ఎంజాయ్ చేసుకోమని మొత్తం అన్ని హాలిడే. మొత్తం బ్యాంకులు, స్కూళ్ళు, కాలేజీలు మొత్తం అన్ని హాలిడేస్ అనమాట. సో నిమ్లా టెల్ మీ హౌ టు సే హాయ్. సానో. హలో. హలో ఆల్సో సానో. హౌ ఆర్ యూ? You and థ్యాంక్స్.
వైరస్ థ్యాంక్స్ చాక్లెట్ ఇచ్చాను చైనా చాక్లెట్. ఓకే, ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తున్నాము. లోకల్ మార్కెట్, మంగోలియా మార్కెట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజలందరూ ముద్దుగా గుమ్ముగా ఉంటారు, అంటే బుద్దుగా. ఇప్పుడు మీరు చైనాలో చూసారు కదా సన్నంగా, ఇక్కడ అలాగ ఉంటారు అనమాట. అంత చది ప్రదేశం మొత్తం గుర్రం పాలు, గుర్రం అన్ని చాలా వింతలు ఉన్నాయి. మిస్ చేయకండి అస్సలు ఈ సిరీస్ని. ఓకే అమ్మాయి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? నార్తూల్ మార్కెట్ అండి, లోకల్ మార్కెట్ అన్నీ ఉంటాయి. ఇదే పెద్దది, ఇది బిగ్గెస్ట్ మార్కెట్ రైట్? This is biggest market. వెళ్దాం రండి. What do you want to see? I want to see the market. Hi, this is Mongolian traditional clothes. It's Dale. All? Yes, all Dale. Nirma, the nomad people living here in Mongolia. Yes. మీకు విషయం ఏంటంటే ఇక నోమాడ్ అని అంటే సంచారం, అంటే వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు తీసుకొని దగ్గర ఒక 30% ప్రజలు, ఎన్నో లక్షల మంది ఈ నోమాడ్ జీవితాన్ని అనుభవిస్తారనమాట. అంటే ఓపెన్ ప్లేసులు కదా, టెంట్ వేసేసుకోడు, ఆ గుర్రం పాలు, ఆ వ్యవసాయం చేసుకోడు, ఆ తినడం, ఇంకేం కావాలి, కష్టపడి పనిచేయాల్సిన అవసరమే ఉండదు కదా. సో ఈ నోమాడ్ పీపుల్కి సో ఈ విధంగా వీళ్ళు ఈ జీవితాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేదు నోమాడ్, అంటే కొంచెం ఉంది, కానీ ఎక్కువ సంఖ్యలో మటుకు ఈ మంగోలియాలోనే ఇంకా ఉంది. అసలు నోమాడ్ అనే పదం పుట్టిందే ఈ దేశాన్ని చూసి. అంత నోమాడ్ వ్యవస్థ అయితే ఇక్కడ ఉంది. అందరూ ఇక్కడే ఉంటారు, ఈ రాజధానిలోనే 90% ఉంటారు. ఇంక మిగతా దగ్గర ప్రత్యాపారం ఏమి ఉండదు. మీరు చూస్తారు కదా రాబోయే వీడియోలో, పిచ్చెక్కిపోద్ది, మెంటలెక్కిపోతుంది. ఈ రాజధానిని వదిలేసి వెళ్ళామంటే మనకు మెంటల్ వచ్చేస్తుంది, అంత లోన్లీనెస్కి ఫీల్ అవుతాం. నో ఫార్మింగ్ హియర్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్ట్ బికాస్ ఆఫ్ ద కోల్డ్. ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళకి పాపం ఏంటంటే ప్రతిదీ ఇంపోర్ట్, ఏవి పండవు, ప్రతిదీ ఫ్రూట్స్ కానీ అన్నీ తెచ్చుకోవాలి. మరి ఏం చేస్తాం, మరి డబ్బులు ఎలాగా అంటే తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కదా, ఇది మన తాతలు, మన చెంగీస్ ఖాన్ తాతగారు సంపాదించిన ఆస్తి. వీళ్ళకి మెటల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ మెటల్స్ ఏవి, కాపరు, విలువైన అవన్నీ అమ్ముకొని బతుకుతున్నారు. పాపం ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను మార్కెట్కి వెళ్ళి, అందుకే క్లోజ్ ఏరియాలో పెట్టారు. బయట నుండి ఇవన్నీ ఇదైపోతాయి, అన్ని ఫ్రోజన్ ఫుడ్ కదా, ఎండకి పాడైపోతాయి అని చెప్పి వీళ్ళు ఇలా చేశారనమాట. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఎలా ఫిట్ అవుతావు రా, ఎలాగెక్కాలరా, ఇంత చిన్నది ఉంది. అమ్మ పడిపోతానేమో, గుంట పడిపోతాను. ఇది అన్నీ మొత్తం రోడ్ భలే ఉన్నది. స్కాన్ చేసి ఎక్కడికైనా అలా వెళ్ళిపోవడమే, సింపుల్, భలే ఉంది చవక. ఎలాంటి మన ఇండియాలో ఉంటే భలేగా ఉంటుంది, ట్యాక్సీలు, బస్సులు లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ. బాయ్. అమ్మ పట్టుకోండి బెటర్. ఫోన్ బబులు, ఇది ఓకే హాగ్. అమ్మాయ్యా, కాదా అమ్మాయి రా, నేను బస్సు వెళ్తానంటే, లేదు పర్లేదు వచ్చి టైం వేస్ట్ అవుతుంది అని అన్నది. ఫోన్లే, చెడు ఉద్దేశం లేకపోతే ఏం పర్వాలేదండి, చెడు ఉద్దేశం ఉండకూడదు. ఐ లైక్ ఇట్, వై ఐఎమ్ నాట్ లైక్ ఇట్. పట్టుకో పడిపోతే, ఎందుకంటే ఇద్దరం పడిపోతాం ఒకేసారి, బిస్కెట్ అయిపోద్ది మాకు. అందుకే పట్టుకో, హగ్ చేసుకో అంటున్నారమ్మా. ఏదో అయిపోయేటట్లా ఉందిరా మామ, మాకు చూస్తుంటే, నా వీడియో కాదు కానీ బ్యాటరీ అయిపోయింది. అమ్మ బాబాయ్, థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ క్యామెల్స్ ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ క్యామెల్స్ ఏవైతే ఉన్నారో, మీరు గోబీ అడార్ క్యామెల్స్ అంటారు. 2 దెబ్బలు ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడా ఉండవండి ఈ క్యామెల్స్కి. మీరు చూసుకోవచ్చు 2 దెబ్బల క్యామెల్. షాపింగ్ మాల్ నేమ్ గిగెంటా షాపింగ్ మాల్. పెద్దది ఉందండి, చాలా పెద్దది ఉంది. ఆకలేస్తుంది, మన అన్నం పెట్టకపోతే మనం వదిలేసి వెళ్ళిపోతారు ఆడపిల్లలు. రండి ఫుడ్ తినేస్తే కానీ, ఇంకో ప్రదేశంకి వెళ్ళాలంటే ఎనర్జీ ఉండాలి కదా. వాట్ ఈస్ దాట్? గోంచు ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమట్లేదు. నువ్వు ఇంగ్లీష్ కూడా ఓకే అంత మంచిగా మాట్లాడట్లేదు పాప. What normally you eat what food? Mongolia food. Like this? Hot food? Yeah. Like అయితే చూడండి, తను ఏదో బౌల్ గంజిలాగా ఉంది, వైట్ కలర్ తెచ్చి సూప్ టైపు, మొత్తం నూడిల్స్, పచ్చి క్యాబేజీ, ఆకులు ఇవన్నీ ఆర్డర్ చేసింది, పెట్టింది. మనం మటుకు కర్రీ ఆర్డర్ చేశాను.
మన కర్రీ టైపు అన్నం, మనకు అన్నం కావాలి కదా. అమ్మాయి గుర్రం మాంసం అనమాట, గుర్రం మాంసం ఆర్డర్ చేసింది. ఇదిగోండి గుర్రం మాంసం. వీళ్ళు గుర్రం మాంసం, గుర్రం అన్నీ వీళ్ళకి నేషనల్ యానిమల్. చట్నీతో అందులో ముంచుకొని తింటుంది. ఓకే, ఎంజాయ్ యువర్ ఫుడ్. ఓకే, చేస్ సలూట్. లోకల్ బస్సులు గొప్ప వెరైటీగా ఉంటాయి. ఇది జస్ట్ మీరు కార్డు ట్యాప్ చేసేయడమే, కార్డు ట్యాప్ చేసేస్తే అయిపోతుంది. బస్సులు కూడా 4:30, 5:30, 6:30, 7:30, 8:30 అలా ఉంటాయి, నెంబర్లు ఉంటాయి. మీరు చూస్తున్న టైమింగ్స్ వేరేగా ఉంటుంది. యువర్ సిటీ ఇస్ గుడ్, బ్యూటిఫుల్. ఏసీ అన్నీ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది నిజంగా, ఆర్గనైజ్డ్గా. ప్రజలు లేరు, ప్రశాంతంగా. డబ్బు ఏం చేసుకుంటారు, తాతగారు సంపాదించారు చెంగిస్ ఖాన్ గారు. డబ్బులకి. This is Gautam Buddha. That is Gautam Buddha, India. Yes, India. సో ఇక్కడ గౌతమ్ బుద్ధుడికి ఈ మంగోలియాకి చాలా సంబంధం ఉంది, బౌద్ధ మతానికి. యాక్చువల్గా చెంగిస్ ఖాన్ సామ్రాజ్యం రేపు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రేపు చెప్తాను. అది ఇప్పుడు చెప్పేస్తే మీకు పోతుంది. ఎందుకు అంటే ఇండియా, ఓకే, మధ్యన చైనా, మధ్యన అటు పక్కన మంగోలియా. అంటే మనకి మధ్యన చైనా ఉంది, లేకపోతే మంగోలియాతో మన సరిహద్దు ప్రాంతాన్ని మనం ఏర్పరచుకునే వాళ్ళం. అంబ్రెల్లా సన్న వేర్ వి గోయింగ్ దేర్, రైట్? Yeah. Let's go, man. ఆగమ్మ. సో వీళ్ళ జనాభా తగ్గిపోవడానికి కారణం గౌతమ్ బుద్ధుడే. అది రేపు చెప్తాను. ఆ ట్విస్ట్ హైలైట్. వీళ్ళు యుద్ధాలు చేసి శాంతి అనేటప్పుడు గౌతమ్ బుద్ధుడు వచ్చాడనమాట. ఆ బౌద్ధిజం వచ్చింది. ఆ బౌద్ధంలో అందరూ సన్యాసులు అయిపోవడం వల్ల జనాభా అంత పెద్ద సామ్రాజ్యం ఉల్లిపిచ్చికి అంత అయిపోవడానికి గల కారణం ఇదే, గౌతమ్ బుద్ధుడు, బౌద్ధిజం. అందరూ సన్యాసులు అయితే ఇంక మరి పిల్లలు ఎవరికి అంటారు. ఇండియన్ సిటీ అభివృద్ధి చెందింది, మంచి టెక్నాలజీతో, చాలా బిల్డింగ్లు, మంచి పెద్దగా ఉంది కదా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేశం అంటే ఇదొక్క చిన్న మొక్కే. ఆ 99.7 అదంతా మట్టి, ఇసుక, దేనికి పనికిరాని నేల. ఇదొక్కటే పనికొచ్చే నేల, ఇది ఈ చిన్న మొక్క. నేను ఇలాంటి పెద్ద కొండలు ఎన్ని ఎక్కానో నాకే తెలియదు. సో మనీ, కిలిమంజారో, ఎవరెస్ట్, ఎంత పెద్ద కొండలైనా తొక్కు చేసేస్తాం మనం. అలవాటు అయిపోయింది అంతే. ఆల్మోస్ట్ వచ్చాము. This is Jason Memories. Yes. చాలా ఇంట్రెస్టింగ్ మంగోలియా. మన ఇండియాలో సగం ఉంటుంది. సో మన ఇండియా అంత పెద్దది, 140 కోట్ల జనాభా ఉండేటప్పుడు, సగం ఉండేటప్పుడు 70 కోట్ల జనాభా ఉండాలి. కానీ ఎంతమంది జనాభా ఉన్నారు చెప్పండి? 30 లక్షలు. మరి ఏమయ్యారు ఎంత జనాభా అంటే చెంగిస్ ఖాన్ యుద్ధంలో పోయారు. అదంతా పెద్ద చరిత్ర. రష్యా వాళ్ళు కట్టింది అనమాట. అంటే రష్యా వాళ్ళకి మంగోలియా సైనికుల కోసం కట్టింది. దేని మళ్ళీ రష్యా వాడు మంచిగా ఎందుకు వచ్చారంటే, రష్యా కాదు, యుఎస్ఎస్ఆర్. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా మంగోలియా కలిపి ఉన్నదనమాట. అసలు రష్యా ఎందుకు దూరింది అనేది రేపు చెప్తాను. ఇప్పుడు చెప్తే మీకు ఏం అర్థం అవుతుంది. చెంగిస్ ఖాన్ పోయాక రష్యా రావడం చాలా వీళ్ళది చరిత్ర పెద్దది. ఓకే, వాళ్ళు మెమరీ, సైనికులు చచ్చిపోయినందుకు గాను మెమరీ కట్టారనమాట. చాలా చిత్రమైన దేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే మంగోలియా అలాగ అయిపోయింది. జనాభా పోవడానికి అసలు మామూలు సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సిటీ ఏదైతే ఉందో, ఈ సిటీ మీరు చూసుకోవచ్చు. ఈ కనబడుతున్న సిటీ ఏదైతే ఉందో, ఈ సిటీలోనే మొత్తం దేశ జనాభా అంతా 2 కోట్ల మంది ఉంటారు. 20 లక్షల మంది ఉంటారు. 20 మిలియన్ పీపుల్ నివసిస్తున్న, 20 లక్షల మంది నివసిస్తున్న ఇదే అతి తక్కువ సాంద్రత. మిగతా 10 లక్షల మంది నోమేడ్ జీవితం. అంటే వాళ్ళకి ఈ బిల్డింగులతోని, వాటితోని, నీరు నిప్పులతో పని లేదు. గుర్రాలు వేసుకోవడం, గుర్రాల మీద పరిగెట్టడం, అది ప్రపంచంలో సంచార ప్రజలు. సో 20 లక్షల మందికి ఫెసిలిటీస్ కావాలి కాబట్టి ఉద్యోగాలు, కంపెనీలు అవి ఉన్నాయి. వీళ్ళకి ప్రధాన ఆదాయం బంగారము, కాపరు, తవ్వుకోవడం, అమ్ముకోవడం. ఈ ప్లేస్ మాత్రమే నివాస యోగ్యానికి అనువుగా ఉంటుంది. మీరు కనబడుతుందే సిటీ, ఇంకేం లేదు. 20 లక్షల మంది సిటీ. సో సినిమాకి వెళ్తున్నాము పాప. ఏ సినిమాకి వెళ్తున్నాం? Odyssey. చారిత్రాత్మక గ్రీక్ మైథాలజీ అండి. మనకి రామాయణం, మహాభారతం వరకు గ్రీక్ సామ్రాజ్యాలకి ఒడిస్సీ అని ఉంది. హెలెన్ ఆఫ్ ట్రాయ్ ఇవన్నీ చూశారు కదా, చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. చారిత్రాత్మక సినిమా. Welcome to Mongolia. Thank you. Your country is so beautiful. Thank you. గిఫ్ట్ అండి. నేను టికెట్లు కొన్నాను, తను పాప్కార్న్ కొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. తనే కొంది, నేను కొనలేదు. ఇంకో థ్యాంక్ యూ. నిర్మా, హౌ ఇస్ ద మూవీ? యు లైక్ ఇట్? Yes, good. ఫైటింగా టూ మచ్? బాగుంది. ట్రాయ్, హెలెన్ ఆఫ్ ద ట్రాయ్ మీరు మీరు చూసుంటే కనుక మీకు ఈ ఒడిస్సీ మూవీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రీక్ మైథాలజీ మీరు చూసుకుంటే, గ్రీక్ మైథాలజీ ఏదైతే ఉందో అది అనమాట. చరిత్ర అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎనీవే
బాగుంది టీచర్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. ఫర్ హెల్పింగ్ ఎవ్రీథింగ్ ఓకే Okay. షో మీ యువర్ సిటీ టుమారో ఓకే Okay. Thank you See you so much. tomorrow. నిజంగా మంచి చాలా మంచి టీచర్ అమ్మ థ్యాంక్ యూ బాయ్ Thank you. Thank you so బాయ్ much. బాయ్ Namaste. బాగుంది కదా వీడియో టీచర్ అమ్మ బాగా తిప్పి చూపించింది ఇంకా ఉంది నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకు అంటున్నానంటే భూభాగం పెద్దది ప్రజలు చాలా తక్కువ మంది తాతగారు సంపాదించిన ఆస్తి ఉంది ఇది మన పెద్ద తాతగారు చెంగీజ్ ఖాన్ గారు ఆ ఆస్తిని తవ్వుకొని తింటున్నారు టెన్షన్ లేదు సగానికి సగం జనాభా అయితే నోమేడ్ లైఫ్ ఎక్కడో అడవుల్లో గట్టా ఉంటున్నారు గుర్రాల మీద అబ్బో చాలా వింతలు టూరిజంకి నాట్ ఓకే కానీ మనశ్శాంతి మీకు మనశ్శాంతి లేకపోతే కనుక ఈ దేశం వస్తే చాలా నీకు మనశ్శాంతిగా ఉంటుంది అసలు అది వేరే ప్రపంచం నిజంగా చాలా వింతలు ఉన్నాయి ల్యాండ్ లాక్ కంట్రీ ఇటు పక్క సూపర్ పవరు చైనా ఇటు పక్క సూపర్ డూపర్ పవర్ రష్యా ఇంత పెద్ద అన్నల మధ్యన ఒక పూర్వకాలంలో తోపు ఆ దేశాన్ని కూడా ఆక్రమించిన మంగోలియా చాలా వింతలు ఉన్నాయి రేపు మీకు మంగోలియా చరిత్ర చెప్పబోతున్నాను ఎందుకో ఏది మన చెంగీజ్ ఖాన్ గారి చరిత్ర మీరు ఇప్పుడు వరకు విన్నది మసాలా యాడ్ చేసిన చరిత్ర సో నూతులో కప్పలో చెప్పిన చరిత్ర కానీ నిజమైన చరిత్ర మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మ్యూజియంలోని శాసనాల మీద ఉన్న నిజమైన మంగోలియా చెంగీజ్ ఖాన్ గారి చరిత్ర ఆ ప్రదేశాలు ఆ ప్రాంతాలు యుద్ధ స్థావరాలు అబ్బో డైనోసార్ అవశేషాలు దొరికాయి అనమాట ఇక్కడ పెద్ద పెద్దవి అవన్నీ రేపు చూపిస్తాను ఈ వీడియో ఎంతతో సమాప్తం తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు మంగోలియా రాజధాని ఉలాన్ బటార్ నుంచి గుడ్ నైట్